ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం కయీను హేబేలు గురించి తెలుసుకుందాం. మొదటిగా ఈ కయీను హేబేలు అవ్వ ఆదాముల యొక్క కుమారులు. కయీను వ్యవసాయం చేసేటువంటి వాడు, హేబేలు గొర్రెలు మేపేటువంటి వాడు. అలా వారు పెరిగి పెద్దవారైన తర్వాత కోతకాలంలో దేవునికి అర్పణగా కయీను తన పొలంలో పండినటువంటి కొంత భాగాన్ని దేవునికి అర్పణగా తీసుకుని వచ్చాడు. అదేవిధముగా హేబేలు కూడా తన గొర్రెల మందలో మొదట పుట్టినటువంటి గొర్రెలలో కొవ్విన వాటిని దేవునికి అర్పణగా తీసుకుని వచ్చాడు. అయితే దేవుడు కయ్యేను తీసుకుని వచ్చినటువంటి అర్పణను స్వీకరించలేదు. హేబేలు తెచ్చినటువంటి అర్పణను స్వీకరించాడు. హేబేలు దేవుని ఇష్టాన్ని తెలుసుకుని దేవునికి ఇష్టమైన అర్పణ అర్పించాడు. అది చూసినటువంటి కయ్యేను యెహోవా తన అర్పణను స్వీకరించలేదు అని కోపంతో ఉంటాడు. అప్పుడు దేవుడు కయ్యేనుతో, నీవు ఎందుకు కోపంగా ఉన్నావు అని అడిగి, నీవు మంచి పనులు చేసినట్లయితే నీ తల పైకి ఎత్తుకుని ఉండేటువంటి వాడువు. నీవు చేయలేదు కాబట్టి పాపము నీ మీద ఏలుబడి చేస్తుంది అని చెప్తాడు. ఇదంతా ఇలా జరిగిన తర్వాత కయీను హేబేలు పొలంలో మాట్లాడుకుంటూ ఉండగా కయీను యెహోవా తన అర్పణ స్వీకరించలేదు అని కోపంతో హేబేలు మీద పడి దాడి చేసి అతనిని అక్కడే చంపివేస్తాడు. తరువాత దేవుడు కయీనును, నీ తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా అని అడుగుతాడు. నాకు తెలీదు, అయినా నేను నా తమ్ముడికి ఏదన్నా కాపలా కాస్తున్నానా అని అడుగుతాడు. అప్పుడు యెహోవా కయీనుతో, నీవు చేసినటువంటి పనిని బట్టి నీ తమ్ముని యొక్క రక్తము భూమిలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది అంటాడు. అంతేకాకుండా నీ చేతి నుండి నీ తమ్ముడైనటువంటి హేబేలు రక్తం త్రాగడానికి నోరు తెరిచినటువంటి ఈ భూమి మీద నీవు ఉండకుండా శపింపబడ్డావని చెప్తాడు. నీవు వ్యవసాయం చేసినప్పటికీ కూడా అది నీకు ప్రతిఫలం ఇవ్వదు. నీవు దేశదిమ్మరివై దిగులుతో తిరుగుతూ ఉంటావు అని దేవుడు శపిస్తాడు. అప్పుడు ఈ మాటలన్నీ విన్నటువంటి కయ్యేను దేవునితో, నేను చేసిన పాపానికి నా శిక్ష నేను భరించలేనంత గొప్పది అని చెప్తాడు. నేను ఈ భూమి మీద దేశదిమ్మరినై తిరుగుతూ ఉన్నప్పుడు నన్ను ఎవరైనా చంపేస్తారేమో అని దేవునితో అంటాడు. అప్పుడు దేవుడు కయ్యేనుతో, నిన్ను చంపిన వానికి 7 అంతలు శిక్ష కలుగుతుంది అని చెప్పి ఏ ఒక్కరూ కూడా కయ్యేనును చంపకుండా ఉండేలాగా కయ్యేనుకు ఒక గుర్తు వేసి పంపిస్తాడు. ఆ విధముగా కయ్యేను దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి నోదు దేశంలో నివసిస్తూ ఉంటాడు.